ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో అన్ని వర్గాల సమిష్టి భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిట్టినగర్, కంసాలపేట ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లో 208, 217 పరిధిలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గత ఎస్ఐఆర్ ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వాటి స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను సమీక్షించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సందర్శించి అక్కడ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమల్లో ఎదురవుతున్న అంశాలపై ఆరా తీశారు. ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు స్ఫూర్తితో పనిచేయాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో ప్రతి ఒక్కరూ కీలక భాగస్వాములు కావాలని సీఈఓ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. వైసీపీ నేత అమర్నాథ్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం అమర్నాథ్ బాధ్యతారహితంగా, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అమరావతి రాజధానిపై వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో మాట మాట్లాడడం ద్వారా ప్రజల్లో అయోమయం, అల్లకల్లోలం సృష్టించే ఉద్దేశంతో వైసీపీ వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన అమర్నాథ్ వెంటనే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత, మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే, ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడతాడు. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషుల కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? దీనికి మీకు మహిళా కమిషన్ పిలిస్తే మీ వాక్యల్ని మీరే సమర్థించుకొని మాట్లాడారు చూశారు. అది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఉంది. అంటే ఎవరైనా, అమర్నాథ్ గారు మీరే కాదు, ఎవరైనా తల్లి కడుపులో నుంచే పుట్టాలి. ఒక ఆడదాని కడుపులో పుడుతున్నారు, ఒక ఆడదాని సంరక్షణలో పెరుగుతున్నారు, ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకొక ఆడదానికి జన్మనిస్తున్నారు, ఇంకొక ఆడదానితో చివరి కాలం వరకు ఉంటున్నారు. అక్కడ అది తల్లవని, భార్య అవని, కూతురవని, సోదరి అవని, ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్కరికి మహిళతోని ప్రతి నిమిషం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఇంట్లో ఉంటున్నాం. మనం ఏంటంటే సమాజంలో జీవనం గడపడం అని అంటే పురుషులు, స్త్రీలు అందరూ ఒకరి తోడు ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ.
మాకెలాగైతే తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, పిల్లల సంరక్షణలో వాళ్ళతో మేము ఎలా పెరుగుతున్నామో మీరు అలాగే పెరుగుతున్నారు. ఆడదంటే మీకు ఎందుకు అంత చులకన? ఆడవాళ్ళంటే ఎందుకు చులకన? వాళ్ళ మేకప్ గురించి మీరు మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు రాసుకోవట్లేదా పౌడర్లు, కాటకలు, బట్లు? అంటే మాట్లాడిన దానికి ఒక సభ్యత, సంస్కారం ఉండాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు, BLAలు కూడా భాగస్వాములై సహకరించాలని కోరారు. జిల్లాలోని 1792 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా జరుగుతూ ఉంది. ప్రతి బూత్ లెవెల్లో BLOస్ ఇంటింటికి విజిట్ చేస్తూ ఉన్నారు. ఫారమ్స్ని ఫిలప్ చేసిన ఫారం తీసుకొని దాన్ని డిజిటైజేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఈ డిజిటైజేషన్ చేస్తున్నప్పుడు ఫారం ఫిలప్ చేయడానికి కానీ, లేదా ఏం ఫిలప్ చేయాలో తెలియదని అన్నప్పుడు కానీ, లేదా ఎక్కడ ఇవ్వాలి తెలియట్లేదు, లేదా BLO వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేదు, నేను పనికి వెళ్ళిపోతున్నాను, ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, ఇటువంటి వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ప్రతి బూత్ లెవెల్లో రెండు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆ హెల్ప్ డెస్క్లో వెళ్ళి వాళ్ళు ఫారం ఇవ్వచ్చు, ఫారం అక్కడ కూర్చొని అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి ఫిలప్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ ఓటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఓటర్ మంది తొలగిపోయింది, లేదా తీసేశారు, లేదా వదిలేశారు అనే అపోహలు లేకుండా కంపల్సరీగా ఓటు భద్రపరుచుకునే కార్యక్రమంలో ఇటువంటి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీకు ఇచ్చిన ఫారంలో పైన BLO పేరు, అలాగే BLO నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందచేయచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఏ టైంలో BLOకి వెళ్ళి ఇవ్వాలనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే డిజిటైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇదే కాకుండా ఈ 2002లో కొంతమందికి ఓటు ఉండదు, ఇప్పుడు వాళ్ళు ఓటర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యాపింగ్ ప్రక్రియ కూడా మీరు మొబైల్లో కూడా వెతుకోవచ్చు. అంటే 2002లో ఎక్కడ ఉండేవారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి అనేది. లేదు నాకు సర్చింగ్ తెలియట్లేదంటే మీకు BLO దగ్గర కానీ, లేదా ఇప్పుడు ఏదైతే హెల్ప్ డెస్క్ పెట్టినామో ప్రతి బూత్ లెవెల్లో రెండు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని, స్టాఫ్ని అడిగితే వాళ్ళే మీకు సెర్చ్ చేసి మ్యాప్కి చేసి ఇస్తారు. ఈ ప్రక్రియలో దయచేసి ప్రతి ఒక్క ఓటరు పాల్గొనండి. SIRని పకడ్బందీగా అలాగే నిమగ్నత చేసి మనము ఎక్కడ మిస్టేక్స్ లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్యూర్ ఎలక్టరల్ లోన్ చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించండి. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని భద్రపరుచుకునే దాంట్లో ప్రతి ఒక్కరు పాజిటివ్గా అలాగే ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి ఈ సందర్భంగా కోరుతున్నాను. వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ స్టేషన్లో లాకప్ మరణాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే అమరావతి, మావిగన్ అంశాలపై కూడా ఆయన స్పందిస్తూ వైసీపీపై జరుగుతున్న విమర్శలను ఖండించారు. ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు.
అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గోడల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు పగలగొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు, ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ, ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ, ఎవరు దౌర్జన్యాల పార్టీ? ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తన దినచర్యల్లో భాగం చేసుకోవాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ సూచించారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి 10K రన్ కార్యక్రమాన్ని BRTS రోడ్డుపై ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం వేళల్లో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. నడక, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. అలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. So I'm Dr. Pratima, Smart Vision Hospitals lo consultant ophthalmologist ni. Today we have arranged this 10K Amravati 10K Smart Vision Amravati 10K run. And as the title sponsors, we are extremely proud because this is a cause which is very close to our hearts. So manki entante in this digital age, outdoor activity is very important, not just for our physical fitness, mana mental well-being ki kanivandi, eye health kanivandi, it's very very important. So idi oka maaku oka great opportunity to connect with the community and to encourage them to prioritize their health. So we are incredibly happy to be a part of this. So all over Vijayawada nunchi kuda chaala mandi vacharu and they have participated in this 10K run. మనకి 10K, 5K and 3K 3 రేసెస్ ఉన్నాయి. దానికి ఇక్కడ అంతా కూడా చాలామంది ఎంతో ఎంతూజియాస్టిక్గా దే హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. సో స్మార్ట్ విజన్ హాస్పిటల్స్ to those who are new, my hospital was founded, Smart Vision Hospital was founded in 2016 and ippudu today South India lo one of the fastest growing eye care hospital chains madanamata. So we are serving communities across Hyderabad, Vijayawada, Visakhapatnam, Anantapur and Warangal. మా దగ్గర ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ సర్జికల్ ఐ కేర్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి అ పర్మనెంట్ సర్జికల్ ఆప్షన్ అనమాట, విచ్ విల్ గివ్ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్. మా మోటోనే గుడ్ బై గ్లాసెస్. సో గ్లాసెస్ మీద డిపెండెన్స్ లేకుండా కంప్లీట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ని ప్రమోట్ చేసే డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ అనేవి మా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి. And world's most sophisticated laser machines which are powered with laser technology, advanced laser technologies మా దగ్గర equipment, cutting edge equipment దొరుకుతుంది, like the revolutionary Zeiss Viju Pro Smile Pro and also the highly precise Alcon wave light Contura Vision. ఇటువంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండడం వల్ల ఎంతో ప్రెసిషన్తో కూడిన రిజల్ట్స్ మేము చూస్తున్నాం అన్నమాట. సో వీఆర్ ఇంక్రెడిబలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ.
అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలన్న వైసీపీ కుట్రలు ఎన్నటికీ ఫలించవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అమరావతి రైతుల ఉద్యమం స్వాతంత్రోద్యమం తరువాత అత్యంత సుదీర్ఘ ప్రజా ఉద్యమంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించిన ఆయన ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. అన్నీ కూడా చూస్తూ ఉంటుంటే అక్కడ నిర్మాణాలు పరిగెడతా ఉన్నాయి. వేగవంతంగా పూర్తి కావడానికి ఏజెన్సీలు, ఇంజనీర్లు, అక్కడ పనిచేస్తూ ఉన్న శ్రామికులు, కార్మికులు రాత్రి పగలు లేకుండా 3 షిఫ్ట్లో దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. పండుగలు వచ్చినా బయట ప్రాంతాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా గత ఎండాకాలం కూడా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. 2029 ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. పట్టుమని 2 సంవత్సరాలు పూర్తయ్యేపాటికి జగన్మోహన్ రెడ్డికి తన మీద, తన పార్టీ మీద తనకే నమ్మకం ఉన్నట్లేదు. ఆల్రెడీ ఎన్ని కుప్పుగంతులు వేయాలో రాజధాని మీద అన్ని కుప్పుగంతులు వేశాడు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నానని కలలు కానీ రాజధాని ఎలా కట్టబోతున్నాడు, ఎలా ఉండాలని గంటలు మీడియాలో మాట్లాడాడు. రాజధాని ఎలా కడతాను, అలా కట్టాలి, ఇలా కట్టారు, అలా కట్టారని దాన్ని మర్చిపోయాడు. 14లో శాసనసభ సమావేశాలు హైదరాబాద్లో పాత అసెంబ్లీలో జరిగినప్పుడు చాలా స్పష్టంగా విజయవాడ, గుంటూరు మధ్య 30,000 ఎకరాలు తీసుకోండి, మేము కట్టుబడి ఉన్నాం అమరావతి ప్రజా రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మాట్లాడాడు. రైతులకు సంఘీభావంగా 14-19 భూ సమీకరణ అతని కల్లో కూడా ఊహించాల. డెవలప్ చేసి ఇచ్చే ప్లాట్లు ఆ యానిటీ తప్ప పూర్తి మద్దతుతో భూములు ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమైనాయి. సింగపూర్ ప్రభుత్వం కూడా వచ్చి ప్రణాళికలు, ప్లానింగ్ అన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులు పెద్ద ఎత్తున ఆ రోజున శాసనసభ నిర్మాణం చేసుకున్నాం, సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, హైకోర్టు భవన నిర్మాణం చేసుకున్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల నమోదు సర్వే ప్రక్రియకు కేవలం వారం రోజులు గడువు మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్వేలో పాల్గొని ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటు హక్కుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. సోదర సోదరీమణులారా, తప్పనిసరిగా మనం ఓటర్ నమోదు చేయించుకోకపోతే రాబోయే ఎలక్షన్లో మీ ఓటు ఉండదు. ఎందుకంటే ఈ సరైన ప్రక్రియ నడుస్తుంది ప్రతి గ్రామంలోనూ. అందరూ కూడా మీకు సరైన ఆధారాలను మీ దగ్గర పెట్టుకొని, 2 ఫోటోలను మీ దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉంటే మాత్రమే ఇది తొందరగా అయ్యే అవకాశం ఉంది. ఇంకా 1 వారం రోజులు మాత్రమే ఉంది. అందరూ గమనించండి. ఓటు లేని వ్యక్తి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే పథకాలకు కూడా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అందాలన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ ఓటు అనేది హక్కు. దానికి ప్రముఖంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఓటును మాత్రం నమోదు చేసుకునే కార్యక్రమంలో పాల్గొని ఈ వారం రోజుల్లోనే మొత్తం కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయంగా గమనించవలసిందిగా కోరుతున్నాను. మీ వేమారెడ్డి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.